హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మనం ఈ రోజు మాట్లాడుకునే కంపెనీ యొక్క ఫస్ట్ పాజిటివ్స్ చూసుకుంటే వాళ్ళు 1 yearలో 170% రిటర్న్ ఇచ్చింది ఆ స్టాక్. అదే లాస్ట్ 6 monthsలో 88%, లాస్ట్ 3 monthsలో 50% అండ్ గత నెల రోజుల్లో 20% రిటర్న్ ఇచ్చింది స్టాక్ అండి. సో మంచి కన్సిస్టెంట్ రిటర్న్ అయితే ఇస్తుంది. అండ్ వీళ్ళకున్న మెయిన్ పాజిటివ్స్ చూసుకుంటే స్టాక్ పీ అనేది చాలా అండర్ వాల్యూడ్లో ఉంది. అంటే ఇండస్ట్రీ పీ కన్నా స్టాక్ వాల్యూ చాలా అండర్ వాల్యూడ్లో ఉంది. అది ఎంత తక్కువగా ఉన్నది అనేది ఫండమెంటల్ అనాలిసిస్లో చూద్దాం. అంతేకాకుండా వీళ్ళ రీసెంట్ ఇయర్స్లో వీళ్ళ ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ, సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కూడా మంచిగా పెరుగుతుంది. ఆల్సో వీళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు సెల్ చేసే ప్రొడక్ట్స్ అనేవి మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్. సో మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్లో ఉన్నాయి కాబట్టి దానికి మంచి బిజినెస్ గ్రోత్ కూడా ఉండే ఛాన్స్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపెనీ గురించి చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చేసి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 products ఉన్నాయండి మెయిన్గా. మళ్ళీ అందులో కూడా ఒక్కొక్క ప్రోడక్ట్లో కూడా వాళ్ళు డిఫరెంట్ కాంబినేషన్స్తో చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న పొత్తు పిండి అంటాం కదా, దాన్ని కార్న్ స్టార్చ్, డైరెక్ట్గా కార్న్ స్టార్చ్ అమ్మచ్చు, లేదంటే దాని నుంచి లిక్విడ్ షుగర్ కింద తయారు చేసి డిఫరెంట్ బేకరీ ప్రొడక్ట్స్ అంటే కేక్స్ అలాంటి వాటిలోకి యూజ్ చేస్తారు. సోయా డెరివేటివ్స్, సోయా ఆయిల్, సోయా పౌడర్, ఇలాగా సోయా ప్రొడక్ట్స్. అండ్ ఈ కార్న్ లో మిగిలిపోయిన ప్రొడక్ట్స్ కానీ లేదంటే సోయా ఆయిల్ తీసేగా మిగిలిపోయిన పిప్పిని కానీ యానిమల్ ఫీడ్ కింద వాడుతూ ఉంటారు. ఎడిబుల్ ఆయిల్స్ లో వచ్చేసి వీళ్ళు వనస్పతి గీ కానీ లేదంటే కార్న్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, పామ్ ఆయిల్, సోయా ఆయిల్, ఇలా డిఫరెంట్ ఆయిల్స్ సెల్ చేస్తున్నారండి. అది కాకుండా వీళ్ళకి వచ్చే 5th సెగ్మెంట్ వచ్చేసి రెన్యూవల్ ఎనర్జీలో విండ్ మిల్స్ అండ్ సోలార్ పవర్ ద్వారా కూడా వీళ్ళు కొంచెం మనీ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ మనం వాడే డిఫరెంట్ దారాలు ఉంటాయి, కాటన్ యాన్ తో కూడా వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఇవి మనకి తెలుసో తెలియకో డైలీ యాక్టివిటీస్ లో ఎక్కడో అక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక మంచి కాన్స్టెంట్ ప్రొడక్ట్ బేస్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫండమెంటల్స్ వచ్చేసి 4,451 crores మార్కెట్ క్యాపిటల్ బిల్డ్ చేశారు. సో ఇది ఒక మిడ్ క్యాప్ టు లార్జ్ క్యాప్ షేర్ అనుకోవచ్చు. డెప్ట్ అయితే 163 crores, కంపారిటివ్ టు మార్కెట్ క్యాపిటల్ ఇది నెగ్లిజిబుల్ అనే చెప్పొచ్చు. అండ్ మంచి ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా ఉంది. సో దీంతో వీళ్ళు ఎయిదర్ అప్పు తీర్చేయచ్చు లేదంటే మంచి R&Dకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ మనం ముందు మాట్లాడుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ప్రకారం చూసుకుంటే స్టాక్ పిఈ 10.7 ఉంది, ప్రస్తుతానికి ఇండస్ట్రీ పి 31 ఉంది. సో ఇక్కడ నుంచి స్టాక్ ఈజీగా డబుల్ అవ్వచ్చు లేదా మోర్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే మోర్ గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చూసినట్టయితే వీళ్ళు ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ 20 అబోవ్ చాలా మంచి ఆర్ఓఈ వాల్యూస్ ఉన్నాయండి. లాస్ట్ 10 years ఆర్ 5 years ఆర్ఓఈతో పోల్చుకుంటే ప్రెసెంట్ ఆర్ఓఈ అనేది చాలా బాగుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ సాటర్డే నాడు వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో జస్ట్ సింప్లీ వాళ్ళ ప్రాఫిట్ కానీ ఈపీఎస్ కానీ చూస్తే రీసెంట్ గా గ్రో అయిన ఈపీఎస్ 2018 కన్నా రీసెంట్ 2020 సెప్టెంబర్ నుంచి వీళ్ళు మంచి ఈపీఎస్ గ్రోత్ ఆర్ మంచి ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తున్నారు. సేమ్ ఈ క్వార్టర్ లో కూడా అదే లెవెల్లో ఈపీఎస్ అండ్ ప్రాఫిట్ ని జనరేట్ చేశారు. సో అది కూడా ఒక మంచి పాయింట్ అండి. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ ప్రాఫిట్స్ చూసుకుంటే కంటిన్యూస్ గా సేల్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతూ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ గ్రో అయింది అండ్ ఈపీఎస్ కూడా గ్రో అయింది. కరెంట్ ఈపీఎస్ 18, అది ఆల్ టైమ్ హై ఈపీఎస్ లో ఉందండి. సాటర్డే వచ్చిన రిజల్ట్స్ కూడా ఆ ఈపీఎస్ తో ఇన్ లైన్ ఉండడం వల్ల వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ అయితే మంచిగా ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ వీళ్ళకి మార్కెట్ లో జస్ట్ 23 crores షేర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళకి మంచి రిజర్వ్స్ ఉన్నాయండి. అండ్ వీళ్ళ చేతిలో మంచి ఆస్తులు ఉన్నాయి అండ్ అప్పులు లేవు, నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ మనం మాట్లాడుకుంటే మీరు చూసినట్టయితే ఆర్ఓసిఈ అనేది కంటిన్యూస్ గా లాస్ట్ 2017 నుంచి ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంది. అండ్ 2018 లో చాలా హ్యూజ్ ఆర్ఓసిఈ మనకి ఏం చెప్తుందంటే కంపెనీ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ నుంచి వాళ్ళు ఎంత ప్రాఫిటబిలిటీ అయితే జనరేట్ చేయగలుగుతారు, అంటే ఎంత ప్రాఫిట్ ని వాళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారు మంచిగా అనేది తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు 2021 నుంచి వీళ్ళు ఏదైతే మనీ స్పెండ్ చేస్తున్నారో దానికి మంచి రిటర్న్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కొంచెం అంటే హ్యూజ్ అని చెప్పలేనండి, బట్ ప్రమోటర్స్ అయితే మాత్రం కొంచెం క్వాంటిటీ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారు 2019 అండ్ 2020-21 లో. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఏస్ కూడా కంటిన్యూస్ గా కొంచెం యాడ్ చేస్తూ వచ్చారు. ఎఫ్ఐఏస్ యాడ్ చేస్తున్నారు, ప్రమోటర్స్ బై చేస్తున్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్ గ్రోత్ అయితే మంచిగా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయి. టెక్నికల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రెసెంట్ ఓపెన్ చేసింది వీళ్ళ వీక్లీ చార్ట్ అండి. సో ఒక్కొక్క క్యాండిల్ ఒక వీక్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వీక్లీ చార్ట్ లో 50 days మూవింగ్ యావరేజ్ అనేది 200 days మూవింగ్ యావరేజ్ అని బ్లాక్ లైన్ పైన ఉంది. అది మనకి ఒక 1 పాజిటివ్ సైన్. అది కాకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్ గా వాళ్ళు కోవిడ్ కి ముందు 2019 నుంచి ఫాలో అవుతూ వచ్చిన హై పాయింట్ 155 నుంచి కంటిన్యూస్ గా పడుతూ ఒక 42 లెవెల్ కి పడిందండి. అక్కడి నుంచి మళ్ళీ రీసెంట్ గానే మొన్న మేలో
ఆల్ టైమ్ హైస్ ని కట్ చేసి పైన మంచిగా సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మనం డైలీ చార్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ మనం హైలైట్ చేసిన లైన్ ఇందాక దీని ఆల్ టైమ్ హైని మేలో కట్ చేసిందని మనం ఇందాక వీక్లీ చార్ట్ లో మాట్లాడుకుందని. సో దాన్ని అబోవ్ వెళ్ళిన తర్వాత నుంచి దీని మూవ్మెంట్ చూస్తే మీరు ఒక అప్ సైడ్ డౌన్ ప్యాటర్న్ లో ఉంది. ఇక్కడ నేను డ్రా చేసినట్టు ఈ ప్యాటర్న్ లో ఉందండి. సో ఒకవేళ మనకి ఈ స్టాక్ కానీ పడితే ఏ లెవెల్స్ లో యాడ్ చేయాలి అంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు కాకపోతే మనకి సాటర్డే నాట్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ రిజల్ట్స్ కి షేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఒకవేళ కానీ షేర్ అప్ సైడ్ వెళ్తే ఇమీడియట్ గా బై చేయొచ్చు. ఒకవేళ కిందకి పడితే ఫస్ట్ యాడ్ లెవెల్ అనేది 180 నుంచి 176 అనేది ఫస్ట్ యాడ్ లెవెల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి. ఒకవేళ అంతకన్నా కిందకి పడితే సెకండ్ యాడ్ లెవెల్ అనేది 160 నుంచి 154. ఎందుకంటే 154 అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దాని ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన పాయింట్ కాబట్టి. సో 160 నుంచి 155 వరకు కూడా సెకండ్ యాడ్ లెవెల్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇంకా బ్యారిష్ ఉండి కిందకి పడితే ఫైనల్ యాడ్ లెవెల్ అనేది 145 అవుతుంది. బట్ నేను ఇంతవరకు కిందకు పడుతుందా అంటే గ్యారంటీ చెప్పలేను. ప్రస్తుతానికి వాళ్ళ పిఈ చాలా అండర్ వాల్యూడ్ లో ఉంది కాబట్టి, అంటే కంపెనీ ఇంకా గ్రో అవ్వగలిగే స్కోప్ ఉంది కాబట్టి మాక్సిమం నేను అనుకోవడం ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కానీ లేదంటే ఈ 176 to 180 లెవెల్స్ కానీ మాక్సిమం రావచ్చండి. బట్ ఇక్కడ నుంచి నేను అనుకుంటున్న టార్గెట్స్ వచ్చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం అనుకుంటున్న ఇక్కడ ఉన్న 190 లెవెల్స్ నుంచి అయితే నేను అనుకుంటున్న ఫస్ట్ టార్గెట్ 240 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 300. అండ్ ఈ కంపెనీకి చాలా గ్రో అవ్వగలిగే క్యాపబిలిటీ ఉందండి. సో ఈజీగా ఫైనల్ టార్గెట్ వచ్చేసి 400 అవుతుందండి. సో ఈజీగా ఇక్కడున్న పాయింట్ నుంచి 100% అప్ సైడ్ అయితే ఛాన్స్ ఉంది అండ్ కిందకైతే లిమిటెడ్ ఛాన్స్, ఎందుకంటే వాళ్ళ ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇదండి మనం ఇవాళ మాట్లాడుకున్న షేర్. హోప్ యూ లైక్ మై అనాలిసిస్. ఒకవేళ మీకు కానీ నా అనాలిసిస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు బ్లైండ్ గా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు కూడా ఇప్పుడు ఈ షేర్ ని మీ అనాలిసిస్ చేయండి. ఒకవేళ ఆన్ టాప్ నా అనాలిసిస్ మీద మీ అనాలిసిస్ కూడా చాలా బాగా అనిపిస్తే ఈ కంపెనీకి, దెన్ ఓన్లీ బై చేయండి. అంతేగాని ఇది ఒక బై రికమెండేషన్ గా అయితే భావించద్దు. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.